దివ్యౌషధం ఈ కదంబ వృక్షం. అంతేకాదు ఈ వృక్షాన్ని పూజించడం వలన గ్రహదోషాలు తొలగుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ కదంబ వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుని పుట్టుకకు మూలం ఈ కదంబమని అంటారు. అయితే హనుమంతుని పుట్టుకు గల మూలమైన ఈ కదంబ వృక్షం కథని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. కదంబ మొక్కను రుద్రాక్షాంబ, కాదాంబరి, లాలన, ప్రియ లాంటి పేర్లతో సంబోధిస్తారు. ఇది ఆకురాల్చదు, ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది, నీడను బాగా ఇస్తుంది, అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ వృక్షం ఉష్ణమండలాలలో కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ వృక్షంపై పిడుగు పడదు అని కూడా అంటారు. ఈ చెట్టు గురించి తెలిసిన వారు బయట ఉన్నప్పుడు వర్షం పడితే ఈ కదంబ వృక్షం కింద నిల్చొని ఉంటారు. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. వీటిని లలితాదేవి, వరలక్ష్మీదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.